వీడియోను చూస్తున్నందుకు థ్యాంక్ యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇక పిఎం కిసాన్ 20వ విడత నిధుల రిలీజ్ అనే ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఈ ఆగస్టు నెల మొదటి వారంలోనే పిఎం కిసాన్ నిధులు అనేవి ఈ రాష్ట్రంలోని రైతులకు అందజేయడం అనేది జరిగింది. అయితే కొంతమందికి సాంకేతిక కారణాల వల్ల ఇప్పటికే పిఎం కిసాన్ నిధులు అనేవి అందలేదు. ఏదేమైనా ఈ నెల చివరిలోగా మీ సాంకేతిక సమస్యలను సరి చేసుకున్నట్లయితే, అంటే మీ వ్యవసాయ సహకార కేంద్రాల దగ్గరికి కానీ మీ ఈ సేవా కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఏదైనా పిఎం కిసాన్ దరఖాస్తులకు సంబంధించి కానీ లేదా దాని నిధుల రిలీజులో ఏదైనా అడ్డంకులు ఉన్నట్లయితే అటువంటి సమస్యలను గుర్తుంచుకొని వాటిని సరి చేసుకున్నట్లయితే మీకు పిఎం కిసాన్ నిధులు అనేవి, అంటే 20 విడతకు సంబంధించిన నిధులు అనేవి ఈ నెల చివరిలోగా మీ బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతాయని కేంద్రం చెప్పడం చేసింది. కాబట్టి పిఎం కిసాన్ నిధులు అనేవి ఒకే తేదీకి సంబంధించినవి కాదు, అంటే ఆగస్టు 2న 3న కాదు. అవసరమైతే సెప్టెంబర్లోనే పిఎం కిసాన్కు సంబంధించిన 20వ విడత నిధులు అనేవి ఎవరైతే అర్హులై ఉన్నారో అటువంటి రైతులకు, ఈ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కూడా వారి బ్యాంక్ అకౌంట్లోకి ఈ పిఎం కిసాన్ నిధులు అనేవి జమ అవుతాయని ప్రధానమంత్రి మోదీ చెప్పడం చేశారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. అలాగే ఈ పిఎం కిసాన్కు సంబంధించి ఏవైతే నిధులు మీ బ్యాంకు ఖాతాల్లో పడలేదని మీరు గుర్తించినప్పుడు, అటువంటి సమస్యలు మీకు తీరకుండా ఉన్నప్పుడు కొన్ని కారణాలను నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అదేంటంటే, మీరు ఈ ఫార్మర్ డిజిటల్ కార్డును కలిగి ఉండాలి. అది ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టింది. రాష్ట్రం తరపున కానీ దేశం తరపున కానీ రైతులకు పథకాలు అమలు చేసే విషయంలో ఈ డిజిటల్ కార్డు అనేది ఉండాలి. అలాగే ధరణి పోర్టల్లోనూ మీరు తెలుగు రైతులు అయినట్లయితే ఆ పోర్టల్లోనే మీ వివరాలు నమోదై ఉండాలి. అలాగే మీ భూమి పట్ట ఇతర ఆధారాలన్నీ మీ దగ్గర ఉండాలి. ఇలా డాక్యుమెంట్ ఉండడంతో పాటు పిఎం కిసాన్లో కూడా మీరు దరఖాస్తు చేసుకొని ఉండాలి. ఈ పిఎం కిసాన్ 20వ విడత నిధులు అనేవి ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్లోకి ఈ నెల కాకపోయినా సెప్టెంబర్లోనైనా ఖచ్చితంగా జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం అనేది స్పష్టం చేయడం చేసింది. కాబట్టి ఎటువంటి సమస్యలు ఉన్నా మీ వ్యవసాయ సహకార కేంద్రాల దగ్గరికి కానీ లేదా జిల్లా కలెక్టరేట్లను కానీ లేదా మీ ఈ సేవా కేంద్రాలలో దరఖాస్తుల్లో ఏవైనా లోపాలు ఉంటే వారిని, అంటే అటువంటి విషయాలను సరి చేసుకోవడానికి కానీ వారిని సంప్రదించడం మంచిది. దీనివల్ల పిఎం కిసాన్ 20వ విడత నిధులు అనేవి మీ బ్యాంకు ఖాతాలోకి జమ అవుతాయి. ఇంకా ఈ నిధులతో పాటే ఈ డిజిటల్ కార్డు అనేది ఉన్నట్లయితే మీకు రైతులకు సంబంధించిన రుణాలు కూడా, అంటే సబ్సిడీతో వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం కానీ ఏవైనా సబ్సిడీకి సంబంధించిన రుణాలను అది అందించినప్పుడు ఈ డిజిటల్ కార్డు అనేది అవసరం అవుతుంది. ఈ డిజిటల్ కార్డులో ఏమున్నాయంటే మీ వివరాలు, మీ భూమి పట్టాలకు సంబంధించిన వివరాలు, అలాగే మీరు గతంలో తీసుకున్న లోన్ వివరాలు, ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే ఒకే చోటనే మీ రైతు రాజ్యానికి సంబంధించిన మీ కార్యకలాపాలకు సంబంధించిన అన్ని విషయాలు ఉంటాయన్నమాట. ఇలా ఏది సాధికారత పొందేందుకు, అలాగే పెట్టుబడి సాయాన్ని పొందేందుకు, మంచి వృద్ధిని దిగుబడిని కలిగి ఉండేందుకు, ఇటువంటి విషయాల కోసము ఈ పిఎం కిసాన్ 20వ విడత నిధుల కోసము మీరు డిజిటల్ కార్డును కలిగి ఉండడం తప్పనిసరి. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని మీ సేవా కేంద్రాలకు, వ్యవసాయ సహకార కేంద్రాలకు వెళ్ళడం మంచిది. అక్కడ వీటి గురించి దరఖాస్తు ఫామ్లు అనేవి ఉంటాయి. ఇంకా చివరి మీకు చెప్పేది ఏంటంటే, రైతులకు సంబంధించిన పథకాల వార్తలను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ తెలుగు లేటర్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, మీ తోటి రైతులకు తెలిసిన వారికి షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్.